యథార్థమైన ప్రార్థన గుండు లోతుల్లోంచి వచ్చాయి. మీకు 2 ప్రార్థనలు వినిపిస్తాను చూడండి. నా దేవా ఏడిపోయావు. ఇది ప్రార్థన కాదా? ఎవరు చేశారు ఈ ప్రార్థన? యేసయ్య శిలువ మీద, నా దేవా ఎందుకు నా చేయి విడిచావు. ఇది ప్రార్థన. ఇంకో ప్రార్థన చెప్తాను. నాకు ఇష్టం లేదు, ఇంకో పద్ధతి చూసుకో. ఇది గెత్సెమనే తోటలో ప్రార్థన. ఇది గుండె లోతుల్లోంచి వచ్చే ప్రార్థన అండి. మీరేమనుకుంటారంటే మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇయా ప్రార్థన. ఇది పర్ఫార్మెన్స్. దేవుడితో మనం ఫ్రెండ్స్తో అలా మాట్లాడాలా. దేవా ఇప్పుడు ఇలా చదువుతున్నాను, ధ్యానం చేస్తున్నాను, నాకు సాయం చేయి. నీకు అర్థమవుతుందా? అదే ఆ రిలేషన్ అర్థమవుతుందా? ఆ రిలేషన్ దేవుడికి ఇష్టమైంది ఏంటి తెలుసా? ఇక్కడేముందో పెదాల మీదకి అది రావాలి. జో దిల్ పే హై ఓ జబాన్ పే ఆనా. గుండెల్లో ఉన్నది పెదాల్లోకి రావాలా. అంతేగాని ఎక్కడోడు పెట్టుకుంటే కాదు, అస్సలు కాదు. అప్పుడు దాకా పచ్చి బూతులాడి ఆ ప్రభువా నీకు స్తోత్రం అనంటే ఇదొకటే అంటాడు. అది ఎండ. దేవుడితో కనెక్షన్ తెంపుకోవద్దు, దేవునితో కమ్యూనికేషన్ తెంపుకోవద్దు. దేవునితో కనెక్షను కమ్యూనికేషన్ ఉంటే కనుక నీకు కరేజ్ ఉంటుంది.